నమస్కారం అండి అందరికీ. ప్రతిసారి ఎంత చెప్తున్నా కూడా మీ బుద్ధి అయితే మారేలా లేదు. ఎందుకంటే మీకు డబ్బు పిచ్చి పట్టుకొని ఉంది, ఆస్తి పిచ్చి పట్టింది. అంతే తప్పితే బంధం విలువ తెలియని మీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా వేస్టే. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అసలు టైం వేస్ట్ అనిపిస్తుంది. అసలు మీకు ఎవరు చెప్పినా మీ బుద్ధి మారదా? మనుషులు కాదా మీరు? మనుషులే తోడు అన్నది జ్ఞానమే లేదా మీకు? అర్థం చేసుకునే బుద్ధి లేదా మీకు? ఒకటి అడుగుతాను చెప్పండి, మీకు పెండింగ్లు అయినప్పటికే మీకు కోట్ల ప్రాపర్టీ ఉన్నప్పుడు ఇప్పటికి అంతకు డబల్ అయి ఉండాలి కదా. సంపాదించారా మీరు డబల్? అది కన్నా దానికన్నా డబల్ సంపాదించారా? మీకు పెండింగ్లు అయినప్పటికి మీకు సొంతం ఇండ్లు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయా మీకు? ఇప్పుడు ఆ అబ్బాయిల వాళ్ళ తల్లిని ఎందుకు కాల్చుకు తింటున్నారు మీరు? మనుషులేనా అసలు మీరు? మానవత్వం అనేదే లేదా మీకు? అంత డౌలత్ కొడతారు కదా మీరు. ప్యాకేజీలు 15 పైన ఉండాలా, 5 అబోవ్ సిఆర్ ఉండాలా అనేసి డౌలత్ కొడతారు కదా. ఫ్రీ సర్వీసుల్లో ఎందుకు వేసుకుంటారు? మీదంటూ ఒక హై రేంజ్ ప్రొఫైల్ పెట్టుకోనండి. 5 సిఆర్ గ్రూప్ అని, 10 సిఆర్ గ్రూప్ అని అలా మెయింటైన్ చేయండి. అది చేత కాదు కదా మీకు? ఎన్ని లక్షలు సంపాదించేస్తున్నారు మీరు నెలలకి? అబ్బాయిల తల్లిదండ్రులు మనం ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా మీరు? మనుషులేనా అసలు మీరు? మేం సాకాలి మీ అమ్మాయిని, మీరు కాదు మా ఫ్యామిలీని సాకాల్సింది. మేము మీ అమ్మాయిని సాకాలి. తను ఉండేంత వరకు తన బాధ్యత మాది. అమ్ముకుంటున్నారు కదా అమ్మాయిల్ని, సిగ్గు అనిపించట్లేదు? ఎదుటి వాళ్ళ ప్రాపర్టీని చూసో, ఎదుటి వాళ్ళ ప్యాకేజీలను చూసా కాదు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల్సింది. అమ్మాయిని బాగా చూసుకుంటారా లేదా అనేసి ఎంక్వైరీ చేయండి. కరెక్ట్ అయిన తల్లిదండ్రులు అయితే ఆ పని చేస్తారు. అమ్ముడు పోయే వాళ్ళు మీరు. మీకు ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదు. మీరు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళది క్యాలిక్యులేషన్ చేయకండి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోనండి. ఎవరు ఎంత చెప్తున్నా మీ ధోరణి మీది. ఏం 10 lakhs ఉన్న వాళ్ళు పనికిరారా మీకు? మీకు అంతకన్నా ఎక్కువ బతికేస్తున్నారా మీరు? లాస్ట్ సారి కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తాను, మీకే తిండికి టికానా ఉండదు, కానీ అబ్బాయిల వల్ల మాత్రం కోట్లకు ఉండాలి. మీ అమ్మాయిని ఎరేసి తెచ్చుకుందామని అంతా, లేదా మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించి అంత దొంగగా దోచుకుందామనా? కాస్త బుద్ధి జ్ఞానం ఉండనియండి. మనుషులు అనేది మర్చిపోవద్దండి మీరు కూడా. ఏమ్మా, నిన్నే అడుగుతున్నాను ఒక మాట. మీ ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆయన కోట్లను చూసి పెళ్లి చేసుకున్నావా? మీ ఆయన ప్రాపర్టీ ఎంత సంపాదిస్తాడని చూసి పెళ్లి చేసుకున్నావా? లేదా నిన్ను బాగా చూసుకుంటాడనుకొని చెప్పి పెళ్లి చేసుకుంటున్నావా? నీ వరకు అయితే ఇది ఓకే, ఏమీ లేకపోయినా కూడా. నీ కూతురు వరకు వచ్చేపాటికి అల్లుడిని దోచుకోవడానికి రెడీ అయిపోతున్నావా? మరీ ఎక్కువ ఓవర్గా ఆడుతున్నారు, కొంచెం తగ్గించుకోనండి. ఏం కొంపలు మునిగిపోతా లేదు ఇక్కడ. అబ్బాయిలు పెళ్ళిళ్ళు వద్దు అనుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పటికే ఆల్మోస్ట్ 50% అలాగే ఉన్నారు అబ్బాయిలు. మీ అమ్మాయిలు వచ్చి ఇక్కడ వరగదోసేది ఏమీ లేదు. మేము వేరే వాళ్ళని చేసుకున్నా కూడా మమ్మల్ని వైశ్యాసనే అంటారు. అర్థమైందనుకుంటా మీకు. మీరు పక్క దాంట్లోకి పోతే పక్క వాళ్ళు అంటారే తప్పితే మా దీంట్లోకి వేరే అమ్మాయిల్ని మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అబ్బాయిలకి మేము వైశ్యాసే. ఆ దావా మీరే ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోనండి. పోనీలే మన వాళ్ళే కదా మారతారు అనేసి ఎంత చెప్తున్నా మీకు బుద్ధి జ్ఞానం కాదు కదా, ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. మీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా వేస్ట్. చౌటివాడి ముందర శంఖం ఊదినట్టు వేస్ట్ వాడి ముందర ఎంత టైం వేస్ట్ చేసినా వేస్టే. ఒక కూతురికి ఎలాంటి భర్త కావాలో కరెక్ట్గా ఐడియా తీసుకునేకి చేత కాదు మీకు. మొగుడికి చెప్తే పెళ్ళానికి చెప్తాను, పెళ్ళానికి చెప్తే కూతురుని అడగాల. పెద్ద ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళు మాట్లాడతారు. నాట్ మ్యాచ్డ్, నాట్ ఇంట్రెస్టెడ్. మీకే ఎలా చెప్పినా కూడా మీరు అన్నిటికీ తగ్గిచ్చేసి నిలబడిపోయినారు. డబ్బు రావాలి, పరాయి వాళ్ళ ఆస్తికి ఎగబడే వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత ఉంచినా
వాళ్ళకేమీ అనిపించదు. వాళ్ళు మారేది కాదు కదా, మారాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. పక్క వాళ్ళకి ఉండే ఆస్తిని, పక్క వాళ్ళు బిడ్డలు సంపాదించే సంపాదనని ఎగేసుకుపోయేకి కాసుకున్న గద్దలు మీరు. మీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా వేస్ట్ ఫెలోస్ మీరు మారరు. మానవత్వాన్ని కాదు కదా, మనుషుల్లాగా కూడా మీరు నిలబడలేరు.